तुम्हारे और तुम्हारे संतानों और तुम्हारे दूर दूर के लोगों के लिए అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాడు. जिनको प्रभु हमारा परमेश्वर अपने पास ఇంకను बुलाया అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి उसने बहुत और बातों से भी गवाही दे వీరు देकर మూర్ఖులకి తలవారికి अपने आप को टेढ़ी जाति से వేరే రక్షణ పొందడం వారిని హెచ్చరించాను. बचा के उद्धार पाने के लिए उन्हें समझाया गया। కాబట్టి इसलिए అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. जिन्होंने उसका वचन ग्रहण किया उन्होंने बपतिस्मा लिया। బాప్తిసం ఊరికనే పొందకూడదు. ఏం అంగీకరించాలి? వాక్యాన్ని అంగీకరించాలి కదా. यस, वचन को ग्रहण करना है। బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం అడుగుతారు? बपतिस्मा देने के समय क्या पूछते हैं? యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతున్నావా? यीशु मसीह ఆయన सच्चा परमेश्वर विश्वास చనిపోయాడని నమ్ముతున్నావా? ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన మీద విశ్వాసం నుంచి వాడు చనిపోయిన బ్రతుకుతాడని చెప్పి నమ్ముతున్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆయన కొరకు బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకొచ్చున్నావా? అడుగుతారు అడగరండి? ఉంచుతారా? అడుగుతారండి. ఒకవేళ గ్రూప్ ఉంటే గ్రూపుతో ఒకేసారి మాట్లాడవచ్చు, వారికి బాప్తిస్మం ఇవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి వస్తే ఖచ్చితంగా తీర్మానం వారు వాక్యం అంగీకరించాలి కదా. వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. वचन ग्रहण के उन्होंने बपतिस्मा लिया। उसी दिन 3000 मनुष्य लगभग उनमें मिल गए। ఇప్పుడు చూడండి దేవుని వాక్యం ఏమంటుందంటే, వీరు ఎవరైతే బాప్తిసం పొందారో వీరు అపోస్తుల బోధ యందును, जिन्होंने बपतिस्मा पाया उनके बारे में क्या लिखा है कि वे प्रेरितों से शिक्षा पाने और संगति रखने में, రొట్టె విరుచుట యందును, और रोटी तोड़ने में, ప్రార్థించుట యందును, और प्रार्थना करने में ఎడతెగక ఉండేరు. लवलीन रहे। ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. पवित्र लोगों को एक ही बार सौंपा गया उस हर बार ఎవరో పరిశుద్ధులు? कौन है वो पवित्र लोग? అపోస్తలులు. अपोस्टल्स, అపోస్తలులు, శిష్యులు, అపోస్తలులు వారు పరిశుద్ధులని పిలువబడ్డారు. अपोस्टल पवित्र लोग వారు ఒక బోధ బోధించారు. वो एक संदेश दिया है। అందుకే అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, इसलिए पौलुस कहता है ఒకసారి कि చూడండి అన్నమాట. దేవచిత్తమైతే రేపు నేను కొన్ని విషయాలు చెప్తా, నాకు టైం ఇస్తేనే. మీరు చెప్తే వినాలని ఉంది నాకు. తెలుగులో తర్జుమా చేయించండి, మేము వింటాం వాక్యం. నో ప్రాబ్లం, అదేం పర్లేదు. రేపు రేపు ఒక మార్నింగ్ కానీ సాయంత్రం కానీ మీరు తెలుగులో చేసినా నేను వింటాను. హిందీ టు తెలుగు కానీ. अगर आप लोग वचन बोलते तो मैं सुनने के लिए तैयार है। कल सुबह अगर आप लोग तेलुगु में बोले तो मैं सुनने के लिए भी तैयार है। అపోస్తుడైన పౌలు అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం पौलुस कहता है कि गलतियों के पत्री उसका पहला अध्याय 6వ వచనం. 6 वचन में, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం गलतियों उसका पहला अध्याय 6 वचन में, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్తతోటి మీరు ఇంత త్వరగా తిరిగిపోయి చూడగా, భిన్నమైన సువార్త. मुझे आश्चर्य होता है कि जिसने तुम्हें मसीह के अनुग्रह से बुलाया उससे तुम इतनी जल्दी फिर कर और ही प्रकार के सुसमाचार क्यों झुकने అంటే लगे? అపోస్తులు బోధించేటప్పుడే భిన్నమైన సువార్త స్టార్ట్ అయింది. अपोस्तल जब सुसमाचार प्रचार कर रहे थे उसी समय अलग के प्रकार के सुसमाचार। పత్రికలు చదువుతుంటే పత్రికలు ఏముందంటే కొంతమంది పునరుత్థానం గతించిందని చెప్తున్నారంటే. उस पत्री में ऐसा लिखा है कि कुछ लोग बोलते हैं कि पुनरुत्थान समाप्त हो गया है। కొంతమంది పెళ్లి నిషేధించారంటండి. कुछ लोग शादी के बारे में, కొన్నేమో అవి తినొచ్చి తినకూడదు అన్నారంటండి. कुछ कहते हैं कि ये खा सकते वो नहीं खा सकते। విన్నారండి? సంఘంలోకి నికోలాయితుల బోధన తీసుకొచ్చారంట. कलीसिया में निकोलाइत का संदेश आ गया है। సంఘంలోకి బిలాము బోధన తీసుకొచ్చారంట. कलीसिया में बिलाम का संदेश आया है। సంఘంలో యెజబెల్ అనే స్త్రీను ఉంచుకున్నారంటండి. कलीसिया में इजेबेल स्त्री को रख लिया है। చివరికి సంఘం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, आखिर में कलीसिया कुछ स्थाई में चला गया। నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకున్న నాకేమీ కొదువు లేదని కాడికి వెళ్ళింది. मैं धनवान हूँ जो सारा धन इकट्ठा करे तो मुझे कोई कमी नहीं। దాన్ని యేసుప్రభు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? यीशु ने क्या कहा? నువ్వు దరిద్రుడు. तुम दरिद्र हो। ఇహలోక సంబంధమైన ఎంత ధనమున్నా, इस संसार ఐశ్వర్యమున్నా, में कितने भी धन दौलत हो,
క్రీస్తు లేకపోతే, यीशु नहीं है तो దేవుని పొందుకోకపోతే परमेश्वर को नहीं माना, దరిద్రుడు, तुम दरिद्र हो, దిక్కుమాలివాడు, దరిద్రుడు, దిగంబరివి, గుడ్డివాడు అని ఎరుగక नहीं जानते हुए। హల్లెలూయా. అందుకే క్రైస్తవులు డబ్బు సంపాదించడం పోటీ పడకూడదు. इसलिए मसीह लोग धन पाने के लिए नहीं करना चाहिए, कंपटीशन नहीं करना चाहिए। పోటీ పడకూడదు. ఎందుకు పోటీ పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు అంటే మనుషులు వాళ్ళ ఆశలు మారిపోయినాయండి. मनुष्यों की आशा बदल गया है, జాగ్రత్త పెట్టుకోండి. దురాశలు పెరిగిపోయినాయండి. दुराश में चला गया। ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. परमेश्वर आपको आशीष देगा। దేవుడు నిన్ను ఒక పనికి మాలిన దానిలాగా, పలికి మాలినాడు, దిక్కులేనిలాగా, దరిద్రులాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. परमेश्वर आपको उन्नति स्थान में रखना चाहते हैं। ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా దావీదు లాంటి హృదయం ఉండాలి. कितने ऊंचे स्थान में जाके दावीद का हृदय कैसे रहना चाहिए। ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యత, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఆ మనసు దేవుడు దీవించుకోలే దీనంతో రావాలి. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. दावीद चरवाते, ఓ జోలు సంచి, చేతిలో ఒక ఒడిసెలు, సంచిలో రాళ్ళు ఉండేవి. ఆ తోలు చెప్పులు ఉండేవి అంటండి. ఆ ప్యాలెస్ లో, ఆ రాజభవనంలో ఆ ఒక మూల నెట్టుకుని ప్రతి దినము లెక్కుతుండగా అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చామని కూడా అంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని మందిరము తెరల చాటున ఉండగా, నేను దేవదారు సరంబి వేసిన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి, నేను దేవుని మందిరం కట్టే వరకు నా మంచం ఎక్కనన్నాడు ఆయన. परमेश्वर के मंदिर भवन बनाने तक मैं कटिया नहीं छोड़ूंगा। అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, इसलिए परमेश्वर बोलता है कि दावीद मेरा हृदय के నాకు अनुसार है, ఇష్టడైన మనుషుడు. मेरे इच्छा के अनुसार है। ఉన్నామా మనం అలాగంటే? హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కదా. Yes. రాజు అయిన యోసేపు తీసుకోండి, దానియేలు తీసుకోండి, శద్రక్, ఎవరైనా తీసుకోండి, బైబిల్లో यूसुफ को ఎంత दानियेल, దీవించబడ్డ వారు తగ్గించుకొని జీవించారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పిల్లలు మన ఉద్యోగాలను బట్టి, మన డబ్బును బట్టి, మన అందాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి గర్వించకూడదండి. అది ఏమిచ్చినా నువ్వు ఇచ్చిందే కదా ప్రభు. నువ్వు ఇచ్చిన సంపాద్యంలో కొంత నీకు ఇస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. అదేమి లేదన్నాడు ఆయన. నువ్వు ఇచ్చిందే ఇస్తున్నావు అంతే. मेरा कुछ नहीं, जो तुमने दिया उसी में मैं दे रहा हूँ। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ఈ జాతకనండి ఇక్కడ మాట. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారు విడిచి భిన్నమైన సువార్తతోటి మీరు ఇంత త్వరగా తిరిగి చూడడం నాకు ఆశ్చర్యం వచ్చింది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. परंतु वह दूसरा सुसमाचार है ही नहीं, पर बात यह है कि कितने ऐसे हैं जो तुम्हें घबरा देते और मसीह के सुसमाचार को बिगाड़ना चाहते हैं। మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను, పరలోకములో వచ్చిన ఒక దూత అయిన మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. जैसे हम पहले कह चुके हैं कि वैसे ही मैं अब फिर कहता हूँ कि उस सुसमाचार को छोड़ जिसे तुमने ग्रहण किया है। यदि कोई और सुसमाचार सुनाता है तो शापित हो। మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. అంతేనండి. హల్లెలూయా. ఇంకా బైబిల్ కాకుండా బైబిల్ నుంచి ఏదైనా బయట నుంచి ఏది బోధించినా పరిశుద్ధాత్మ పొందుకున్నా నీకు తెలిసిపోతుంది. वचन पवित्र शास्त्र में से छोड़कर दूसरे कोई वचन बताएगा, हम पवित्र आत्मा पाए लोग समझ में आते हैं कि वचन में है या नहीं। ఆ బోధ కాక, అపోస్తలుల బోధ కాక, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ కాక, బైబిల్లో ఉన్న బోధ కాక, ఇక ఏ బోధ బోధించినా వాడు శాపగ్రస్తుడే. पवित्र शास्त्र में जो सुसमाचार के बारे में जो बताते हैं उसकी छोड़कर दूसरा कोई भी सुसमाचार बताए तो वो शापित है। ఇప్పుడు నేను మనుషుడు దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగలుగుచున్నానా,
నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును అన్నాడు. तो मैं क्या मनुष्य को मानता हूँ या परमेश्वर को? क्या मैं मनुष्य को प्रसन्न करना चाहता हूँ? यदि मैं अब तक मनुष्य को ही प्रसन्न करता रहता तो मसीह का दास न होता। हालेलुया। దేవుని చేత పిలవబడిన సేవకుడు परमेश्वर के द्वारा बुलाया गया दास ఎప్పుడు మనుషుడు దయ మీద ఆధారపడతావు. मनुष्य के दया के ऊपर अवलंबन नहीं रहते। నేను చెప్తే నమ్మరు మీరు. మీకు జీతాలు ఎంత ఉంటాయో నాకు తెలియదు కానీ ఇక్కడ మీకు జీతాలు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ మా ఊర్లో జీతాలు ఎంత ఉంటాయో తెలుసండి. यहाँ पर आपकी सैलरी कितना मुझे नहीं पता है, मगर मेरे गांव में कितना सैलरी कमाते हैं मुझे पता है। ఒక్కొక్కడికి 2 లక్షల జీతం एक जन 2-2 लाख रुपए कमाते हैं నెలకి, महीने में, 28 రోజులకి. 28 दिनों में। అంటే వాళ్ళు ఎంత ఇస్తారు దశమ భాగం? और कितना देना चाहिए? 20,000 ఇస్తారు. 20,000 देते हैं। 20,000 ఇస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని తట్టుకోలేక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ऐसे लोग भी इस वचन को ना पकड़ते मुझे छोड़कर चले गए। ఒక నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు వచ్చేది నాకు. एक महीने मुझे 2 से 3 लाख रुपए मुझे आते थे। అది సంఘంలో చెప్పాను ఒకసారి, వెళ్ళిపోయి బయటికి జనాలు. एक बार कलीसिया में बताया तो लोग छोड़कर चले गए। మనుషులు దయను సంపాదించుకొని చూచుచున్నానా? मैं मनुष्य को प्रसन्न करना चाहता हूँ, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? परमेश्वर का अनुग्रह को पाना चाहता हूँ। అన్ని ప్రశ్నలే. ये सब क्वेश्चन है, प्रश्न है। ప్రశ్న వేస్తున్నాడు. परमेश्वर మనుషుల దయ కావాలా దేవుని దయ కావాలా సేవకుడికి? देव है। परमेश्वर के दास को मनुष्य की दया चाहिए कि परमेश्वर का अनुग्रह चाहिए? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? मैं मनुष्य को प्रसन्न करना चाहता हूँ तो నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే मैं कभी मनुष्य को प्रसन्न క్రీస్తు करना, దాసుడును కాకయే పోదును అంటున్నాడు ఆయన. मसीह का दास ना होता। మరి ఏం చేయాలి సేవకుడు? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. परमेश्वर का दास क्या करना ఉన్నది चाहिए? ఉన్నట్టు చెప్పాలి. जो वचन में है वही बोलना चाहिए। ఉండేవాడు ఉంటాడు, వెళ్ళిపోతాడు. रहने वाला रहेंगे, जाने वाले जाएंगे। అదే ఒక సంస్థ అనుకోండి, अगर वो एक संस्था रहेगा तो వాళ్ళు పెట్టుకుంటారు పాస్టర్, वो लोग पास्टर को रखते हैं, వాళ్ళు ఆడిస్తారు పాస్టర్. वो पास्टर को खिलाते వెనకాల తెర వెనకాల ఉంటే తోడు బొమ్మ వాళ్ళు ఆడిస్తారు. बोलो बोलो यार, नचाते बोलो। पर परमेश्वर के दास को ऐसे खिलाते हैं गुड़िया के जैसा। దేవుని చేత పిలబడిన సేవకుడు మనుషుల చేతి కిందకి రాడు. परमेश्वर के द्वारा बुलाए गए सेवक मनुष्य के हाथ में नहीं आते हैं। నేను అడిగాను ముందే, వచ్చే ముందు అడిగాను సార్ పరంజ్యోతి గారిని, పాస్టర్ గారు ఏం చేస్తారు? मैं आते ही సమస్తం విడిచిపెట్టి వచ్చాడని చెప్పి. आपके पास्टर क्या करते हैं? उन्होंने सब कुछ छोड़कर आए हैं हमारा पास्टर से। దేవుడు పిలిచినోడికి ధైర్యం ఉంటుందండి. परमेश्वर ने बुलाए लोगों को हिम्मत रहते हैं, हालेलुया। వ్యాపారం చేసుకునేవాడికి ధైర్యం సరిపోదండి. बिजनेस करने वालों को हिम्मत नहीं रहते। यस। సరే, ఈ రాత్రికాల సమయంలో నేను ముగిస్తున్నాను. ఒక విషయాన్ని, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మహానుడు. ఒకవేళ నాకు మరొక అవకాశం ఇస్తే రేపు చెప్పాల్సిన అవసరం వస్తే నేను దేవుని వాక్యం చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. पहली बार मास्टर जी कुछ गलती हो तो क्षमा करना। बोले नहीं आप, थोड़ा थोड़ा किया। बोले नहीं बाबा। पहला ट्रांसलेटर के लिए ताली थैंक यू। मैं सवेरे बोल रहा था तुम क्रिसमस के लिए नहीं आए, मिनिस्ट्री के लिए। राइट, ओके, तो कल जाना नहीं, कल भी है। ओके, थैंक यू थैंक यू थैंक यू। मुझे लगता है कुछ बोलने की जरूरत नहीं है, आप लोग ऑलरेडी कनेक्टेड हैं, राइट? तो मैं बीच में नहीं आऊँगा, राइट? तो खत्म करेंगे हम लोग, राइट? सो कल फिर से हम लोग मॉर्निंग 9:30 को मिलेंगे। पता है ड्यूटी है, राइट? ड्यूटी के टाइम पे भूख लगे तो क्या करते? खाके लंच टाइम क्या बोलते? लोको थोड़ा खा के आते, सवेरे से कुछ खा के नहीं आए।
तो ऐसा बोल के आओ। Yes. Amen. आते आते. बोलो सवेरे से कुछ नहीं खाए, थोड़ा खा के आते बोलो, ठीक है? क्या खा रहे? हाँ, वो बोलेंगे वो तो बोल नहीं, रहे। भूख लगी खा के बस। आते, इतना थोड़ा विजडम यूज करना पड़ता है, राइट? बट सी दैट यू विल नॉट मिस इट, Yes. है ना? जो पसंद आया वचन आज, Amen. है ना? बहुत ही अच्छा डिटेल में, बहुत ही स्पष्ट रीति से बताया पास्टर ने, राइट? सो इट वाज रियली ब्लेसिंग, राइट? मुझे भी समझ में आया, राइट? आमेन। जब वचन से कनेक्ट होते हैं तो समझ में आ जाता है। Yes. Hallelujah. So we thank God for this wonderful word, Pastor, right? So tomorrow also we are eagerly waiting. Kal bhi, tomorrow also we will be waiting. Morning 9:30 we are starting, right? So, so we will see that we will give you more time tomorrow, right? So you can go ahead with